నమస్తే అండి. విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రోజెస్ ప్రాపగేషన్ కటింగ్స్ నుంచి ఎలా చేయాలో చూపిస్తాను. రోజు మొక్క ఇంగ్లాండ్లో 20 పౌండ్స్ నుంచి 35 పౌండ్స్ దాకా ఉంటుంది. కటింగ్స్తో రోజెస్ ప్రాపగేట్ చేస్తే మంచిదే కదా. కటింగ్స్ 2 బ్యాచ్ల్లో చేశాను. ఫస్ట్ బ్యాచ్ 2 కొమ్మలే ఊరెళ్ళే ముందర హడావుడిగా ఆదరా నాటాను. కట్ చేసిన కొమ్మల్ని వాడిపోకుండా నీటిలో వేసి కొమ్మ నాటే ముందర షార్ప్ నైఫ్తో కొమ్మ చివరన గ్రీన్ తొక్క తీసేసి కొంచెం రూటింగ్ పౌడర్లో ముంచితే తొక్క తీసేసిన చోట ఆ పౌడర్ అంటుకుంటుంది. చిన్న పాట్లో మట్టి వేసి ఆ కొమ్మ అందులో గుచ్చేయడమే. సాయిల్ ముందరే తడిపేశాను కాబట్టి నీళ్లు వేయక్కర్లేదు. ఇలా 2 పాట్స్లో గుచ్చేసి 2 కొమ్మలే ఊరెళ్ళిపోయాను. కిటికీలో పెట్టాను, ఎందుకంటే బయట పెడితే ఉడతలు పీకేస్తాయి, తిరగమోత వేసేస్తాయి అన్నమాట. అందుకని కిటికీలో పెట్టాను. అరగంటలో ప్రయాణం. దీనికి మళ్ళీ ప్లాస్టిక్ కవర్ వేయాలనుకున్నాను కానీ అసలు టైం లేదు, ఇంకా వెళ్ళిపోయాను. వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. మొక్క వాడిపోకుండా బతికే ఉంది, కానీ 2 ఆకులకి మాత్రం బ్లాక్ స్పాట్, అదో రకం ఫంగస్ అనమాట, అది వచ్చేసింది. అందుకే ఆ 2 ఆకులు కట్ చేస్తాను, లేకపోతే మిగతా చిగుళ్ళకు కూడా అది పట్టేస్తుందని. సాయిల్ ఇంకా తడిగానే ఉంది. వారం రోజులు నీళ్ళు లేకపోయినా సరే, మాకు ఇక్కడ ఇంగ్లాండ్లో చల్లగా ఉంటుంది కాబట్టి నీళ్ళు అవసరం లేదు. యాక్చువల్లీ వాటర్ లాగా అయిపోకుండా చూసుకోవాలి, నీళ్ళు ఎక్కువ వేయకూడదు. అందుకని ఇవి బతికే ఉన్నాయి, గ్రీన్గా ఉన్నాయి. సో వేళ్ళు వస్తాయని వెయిట్ చేయాలన్నమాట. ఊరు నుంచి వచ్చేసాను కదా, సెకండ్ బ్యాచ్ కటింగ్స్ ఎలా చేస్తానో చూపిస్తాను. ఇవి కొంచెం తీరుబడిగా చేస్తాను, ఆదరా కాకుండా. ఇదిగో రూటింగ్ పౌడర్ అనమాట అది. ఇవి దేని కటింగ్స్ అంటే, కార్నర్లో ఒక సీట్ ఉంది కదా, అక్కడ గుత్తులు పూస్తుంది, ఆ గులాబీ కటింగ్స్ అనమాట. మామూలుగా అయితే ఇవన్నీ కట్ చేసి పారేస్తాను, కానీ ఈసారి కటింగ్స్ని రూట్ చేసి ప్రాపగేట్ చేద్దామని. చూడండి, కొమ్మలన్నీ ఇలాగా కట్ చేసేసినవి, ఆకులు తీసేసి, ఆకులు ఉండవసరం లేదు అసలు, ఆకులన్నీ కట్ చేసేసి ఇలా ప్రిపేర్ చేసిన కొమ్మలన్నీ రెడీగా ఒక గ్లాస్లో నీళ్ళు వేసి పెట్టుకుంటే మనం రూటింగ్ పౌడర్ అద్దడానికి రెడీగా ఉంటాయి. ఒక్కొక్క కొమ్మకి చివరిలోనూ ఒక షార్ప్ నైఫ్ తోటి ఆ గ్రీన్ తొక్కలాగా తీసేయాలన్నమాట, పీల్ చేసేయాలి. అంతా తీయకూడదు, లోతుగా అయితే మళ్ళీ కొమ్మ పాడైపోతుంది. చూడండి, ఎంతవరకు తీయాలో అంతవరకే అన్నమాట. ఊరికే ఒక తొక్కలాగా తీసేయాలి, అక్కడి నుంచి రూట్స్ వస్తాయన్నమాట. ఇందులో ఎన్నింటికి రూట్స్ వస్తాయనేది మనకు తెలీదు. ఒకవేళ అన్నిటికీ రూట్స్ వచ్చేసినా అవి ఏం చేసుకోవాలో కూడా తెలీదు. అంత స్థలం లేదు నాకు ఇవన్నీ నాటుకోవడానికి. కాకపోతే కొమ్మలు బతికి మొక్కలు వచ్చాయనుకోండి కొత్తవి, ఎవరికైనా ఇచ్చేయచ్చు, ఫ్రెండ్స్కి ఇచ్చేయచ్చు కదా. ఇది చాలా మంచి రకం మొక్క, ఇది ఫ్లోరిబాండా అంటారు దీన్ని. బోలెడన్ని పూలు పూస్తుంది, గుత్తులు పూస్తుంది, రిపీట్ ఫ్లవరింగ్ కూడాను. ఏడాదికి ఒకసారే పూసేవి ఉంటాయి కొన్ని, కానీ ఇది అలా కాదు, 2-3 సార్లు పూస్తుంది వింటర్ వచ్చేదాకా. అందుకని ఇది మంచి వెరైటీ కదా, ప్రాపగేట్ చేస్తే మంచిదని. ఈ కొమ్మలన్నీ రెడీ అయ్యాయి. ఇప్పుడు తొక్కలన్నీ తీసేసి రెడీగా ఉన్నాయి. వీటిని ఏం చేయాలంటే, ఇప్పుడు రూటింగ్ పౌడర్లో ముంచాలి, లేకపోతే చేత్తో రాసేసినా పర్వాలేదు. ఈ తొక్క తీసేసిన చోట అంటుకుంటే చాలు, అక్కడి నుంచి రూట్స్ వస్తాయి అన్నమాట. 2 రకాల పౌడర్లు పెట్టాను. ఒకటేమో కమర్షియల్ రూటింగ్ పౌడరు, వైట్గా ఉంది చూడండి. ఇదిగో ఇలా తొక్కలన్నీ వచ్చేసాయి. సో ఆ కమర్షియల్ రూటింగ్ పౌడర్ వైట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే పసుపు, సినమన్ అంటే దాల్చిన చెక్క, 2 కలిపిన పౌడర్ ఒకటి. అది కూడా రూటింగ్కి హెల్ప్ చేస్తుందని విన్నాను. నేనైతే ఇదివరకు ఎప్పుడు వాడలేదు, ఇది ఫస్ట్ టైము. సో ఈ పసుపు రంగులో ఉన్నది పసుపు, సినమన్ కలిపిన పౌడర్. ఇది తెల్లగా ఉన్నదేమో కమర్షియల్
రూటింగ్ పౌడరు, రెండు కూడా ఏది బాగా వస్తుందో చూద్దామని. అసలు చిగుళ్ళు కట్ చేసి తీసేయమంటారు, కానీ నాకు మనసు ఒప్పలేదు చిగురు కట్ చేయడానికి. చూద్దాం ఏమవుతుందని వదిలేసాను అనమాట. చిగుళ్ళు లేతగా ఉన్నవి కుళ్ళిపోతాయి, ఎండిపోతాయి, ఫంగస్ పట్టేస్తుంది అంటారు. కానీ మరి ఇండోర్లోనే పెడుతున్నాను కదా, అంత ఫంగస్ పట్టదేమో అనుకుని వదిలేసాను. ఇండోర్ అంటే ఇప్పుడు దీన్ని బయట పెడితే ఉడతలు పీకేస్తాయి కదా, అందుకని కిటికీలో పెట్టాలి వీటిని. యాక్చువల్లీ చిగుళ్ళు ఉన్నవి గుత్తు గులాబీ కాదు, ఇది ఎల్లో రోజ్ అనమాట. ఇది ప్యాటియో రోజ్ ఫ్లవర్ షోలో కొన్నాను. అది చివరిలో ప్రూన్ చేసేయాలి, ఇంక వింటర్ వచ్చేస్తుందని కట్ చేస్తాను, కానీ అది కూడా పారేయలేక ఇలా కటింగ్స్ చేద్దాం అని ఈ రెండు చిగుళ్ళు ఉన్నవి చిగుళ్ళు తీయకుండా ఇలా గుచ్చాను. చూద్దాం ఏమవుతుందో. కటింగ్స్ ఇంకా రెడీ అయిపోయాయి. ఒక ట్రేలో పెట్టి ఈ కటింగ్స్ అన్నీ కిటికీలో పెట్టాను. అక్కడైతే సన్లైట్ వస్తుంది. వాటికి ఈ ఒక్కొక్క దానికి ప్లాస్టిక్ కవర్ వేసాను. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లాగా వస్తుంది అలా పెడితే. మాయిశ్చర్ ఉంటుంది, తర్వాత వెచ్చగా కూడా ఉంటుంది, రూట్స్ తొందరగా వస్తాయి. అందుకని ఇలాగా ప్లాస్టిక్ కవర్స్ వేసాను. యాక్చువల్లీ కోక్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, అది కట్ చేసి తిరిగేసి మూత వేయచ్చు, కానీ మా ఇంట్లో మేము కోక్ తాగం. వాటర్ బాటిల్స్ కూడా లేవు, ఎందుకంటే ట్యాప్ వాటరే తాగుతాం మేము స్ట్రైట్గాను. మాకు వాటర్ బాటిల్స్ లేవు, కోక్ బాటిల్స్ లేవు. ఇదిగోండి రోజ్ కటింగ్ పెట్టాను కదా, మరి ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఇది 12th సెప్టెంబర్న నాటాను కటింగ్ని. అది ఎందుకు గుర్తుందంటే ఆ డేటు సరిగ్గా హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ప్రయాణం అనమాట. స్పెయిన్కి వెళ్ళాలి మేము. అప్పుడు ఆదరగా కొంచెం మట్టి వేసి ఇందులో గుచ్చేసాను. అప్పుడేమిటి పిచ్చి కాకపోతే అని మా వారు చూశారు, కానీ పాపం ఏం అనలేదు. సో ఇది ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ముందు పాట్ అడుగున చూస్తున్నాను. ఇక్కడ చూడండి, వేళ్ళు తెల్లటి వేళ్ళు, సన్నటి నూగున్న వేళ్ళు అనమాట. తెల్లగా ఉంటే హెల్తీగా ఉన్నట్టు లెక్క అని. కొత్త వేళ్ళుకి నూగు ఉంటుంది, తెల్లగా ఉంటాయి. చూడండి, ఇందులోంచి కన్నాల్లోంచి బయటకు వస్తున్నాయి, అంటే కొంచెం సెటిల్ అయింది, పర్వాలేదు. సో ఇదిగోండి, ఇది ఇలా చెక్క మీద తిరగేసాను, టేబుల్ క్లాత్ మీద కాకుండా పాట్లోంచి తీసి. వేళ్ళు ఉన్నాయి చూడండి, వేళ్ళు వచ్చాయి, హెల్దీగానే ఉంది. సో దీన్ని వేరే పెద్ద పాట్లో వేస్తాను ఇప్పుడు. ఇదిగో ఇది కొంచెం పెద్ద పాట్. వేళ్ళు ఎప్పుడైనా కన్నాల్లోంచి బయటకు వచ్చేస్తే పాట్ సైజు మార్చుకొని కొంచెం పెద్ద దాంట్లో పెట్టుకోవాలి. ఈ పాట్ చూడండి, నేనే పెయింట్ చేశాను. పెయింటింగ్ అంటే డ్రాయింగ్ అనమాట, పర్మనెంట్ మార్కర్ తోటి. ఈ పాట్ బయటే ఉంది 3 ఏళ్ళ నుంచి, ఏం అవ్వలేదు, డిజైన్ పోలేదు చూడండి. సో ఇందులో మట్టి ఎటువంటిదంటే కంపోస్ట్ 50%, గ్రిట్ శాండ్ 50%. గ్రిట్ శాండ్ అమ్ముతారు, ఇసుకను సన్నటి గ్రావెల్ కలిపింది. అది గొల్లగా ఉంటుంది. రోజెస్కి ఇది పర్వాలేదు, బాగానే ఉంటుంది. అదే కెమిలియాస్కి అయితే ఇది వాడకూడదు. చూడండి, గొల్లగా ఉంది. ఇప్పుడు దాన్ని, ఈ మొక్కని ఇందులో వేసేస్తాము. సో ఇప్పుడు ఈ కంపోస్ట్ గ్రిట్ శాండ్ కలిపిన మిక్స్చర్ ఉంది ఇంకా కొంచెం, అది దీని మీద కప్పేస్తాం. కొంచెం నొక్కితే కదలకుండా ఉంటుంది.
సో ఇప్పుడు దీనికి ఎరువులు ఏం వేయను, ఎందుకంటే ఇప్పుడు వింటర్ వచ్చేసింది, మాకు ఎరువులు అలాంటివి వేయకూడదు. ఇప్పుడు దీన్ని బయట పెట్టేస్తాను, వేళ్ళు ఉన్నాయి కదా, పర్వాలేదు బతికేస్తుంది. ఇంకా స్నో పడలేదు మాకు, సో బయట పెడితే ఇప్పుడు అక్లమటైజ్ అవుతుంది, అంటే కొంచెం అలవాటు అవుతుంది అనమాట చలి దీనికి. ఇక్కడే లోపల పెట్టేసుకుని సరిగ్గా స్నో పడినప్పుడు బయట పెడితే చచ్చిపోతుంది. సో స్నో పడకముందే బయట పెట్టేస్తాను. ఇండియాలో అయితే వేరే సంగతి. ఇది ఇంకో కటింగ్ చూడండి, చిన్నది ఇది. ఏవో చిగుళ్ళు వస్తున్నాయి కానీ అవి పెరగట్లేదు, ఎందుకంటే చల్లగా ఉంది కదా, మాకు గ్రోత్ అంత ఫాస్ట్గా లేదు. సో దీని కింద తిరిగేసి చూద్దాం. ఇదిగో వేళ్ళు వస్తున్నాయి, ఎక్కువ లేవు, కొంచెం వచ్చాయి. కానీ ఇప్పుడు దీన్ని వేరే పాట్లో వెయ్యాలా వద్దా అని డిసైడ్ చేసుకోలేకపోతున్నాను, కానీ వేసేస్తాను. సో పెద్ద పాట్లో వేసేస్తాను, వచ్చాయి కదా వేళ్ళు. సో ఇది దీనికన్నా పెద్ద పాట్ తీసుకున్నాను. ఇది కూడా 50% కంపోస్ట్, 50% గ్రిడ్ శాండ్ వేసాను. గొల్లగా ఉంది చూడండి. ఈ పాట్ ఏమో నేను డిజైన్ వేసిందే మార్కర్ పెన్ తోటి. ఇవి ఎందుకు తీసుకున్నా అంటే గుర్తు ఉంటుంది. అన్ని పాట్స్ గార్డెన్ నిండా పాట్సే, ఏదేదో మర్చిపోతాను, రాసుకుంటాను ఒక్కొక్కసారి. సో ఈ డిజైన్ ఉన్నది దాంట్లో రోజు వెళ్తుంది, నాటుతున్నాను అని గుర్తుంటుంది. సో ఈ పాట్లోంచి మొక్కను తిరిగేసాను, ఇదిగో వేళ్ళు వచ్చాయి. సో దీన్ని ఇందులో నాటేస్తాను. ఇప్పుడు దీంట్లో ఇలా దింపేసాను. ఇప్పుడు సాయిల్ వేసి ఫిల్ చేసేయడమే. సో ఇలాగ పైదాకా మట్టి వేస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని బయట పెట్టేస్తాను. నీళ్లు వేయాలా అంటే అవసరం లేదు, ఎందుకంటే అలా సన్న జల్లు పడుతూనే ఉంటుంది, అదే సర్దుకుంటుంది. సో అది ఫస్ట్ బ్యాచ్ అండి, 2 నాటాను ఫస్ట్ బ్యాచ్లో, ఎందుకంటే చెప్పాను కదా ప్రయాణం ముందర 2 కొమ్మలు తీసి ఊరికే గుచ్చాను అంతే. సో ఇది సెకండ్ బ్యాచ్ అనమాట. వీటి పరిస్థితి ఏంటంటే కొన్నాళ్ళు వీటికి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కప్పాను, అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది, అది వామ్గా ఉంటుంది కదా అని. కానీ ఇదైతే ఇది పోయింది. సో దీన్ని పీకి పారేయడం, ఇది ఇంకా దీన్ని ఇట్స్ గాన్, చచ్చిపోయింది. సో ఇవి బతికే ఉన్నాయి. కానీ ఇలాగా అడుగున వేళ్ళు కోసం చెక్ చేద్దాం. కన్నాల నుంచి వేళ్ళు ఏం బయటికి రాలే, అలానే వచ్చాయా వేళ్ళు వచ్చాయా లేదా అని దీన్ని అనవసరంగా పీకి చెక్ చేయడం వేస్ట్. ఏదో చిగురు ఫ్రెష్గానే ఉంది, అలాంటప్పుడు దాన్ని అనవసరంగా తొందరపడిపోయి గాంధార్లాగా ఊరికే పీకడాలు అలాంటివి చేయకూడదు. సో దీన్ని వదిలేస్తున్నాను, ఇది ఒక్కటే తీసేస్తాను. ఇది ఎలాగో డెఫినెట్లీ ఇట్స్ గాన్. సో దీనికి యాక్చువల్లీ మొగ్గ వచ్చింది కానీ అడుగున వేళ్ళు ఏం రాలే బయటికి. వేళ్ళు బయటకు వస్తే కానీ రీపాట్ చేయడం వేస్ట్, ఎందుకంటే టెండర్గా ఉంటాయి సుకుమారంగా వేళ్ళు, అప్పుడు వాటిని తీయకూడదు. బయటకు వస్తే కొంచెం స్ట్రాంగ్గా అయినట్టు తెలుస్తుంది అనమాట. ఇది కూడా చిగురు ఉంది కాబట్టి దీన్ని వదిలేస్తాను, ఇది ఒక్కటే తీసేస్తాను. ఈ 4 ఉంచుతాను, లోపలే ఉంచుతాను, ఎందుకంటే వేళ్ళు సరిగ్గా రాలేదు కదా. వేళ్ళు బయటికి వచ్చి అప్పుడు అది రిపోర్ట్ చేస్తే కానీ బయట పెట్టను ఈసారి. సో అదండి సంగతి. రోజ్ కటింగ్స్తో సులువుగానే ప్రాపగేట్ చేసుకోవచ్చు. బోల్డ్ అన్ని రోజ్ మొక్కలు వస్తాయి. మనకి చూడలేకపోయినా ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఇవ్వచ్చు. అందుకని మీరు కూడా ట్రై చేయండి, చాలామంది ట్రై చేసే ఉంటారు. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.